నమస్కారం అండి. ఈ రోజు మన ఛానల్లో మరొక టాపిక్ తో మేము ముందుకు రావడం జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మీ అందరికీ తెలుసు మన ఛానల్ అన్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుంటామని. సో ఈ రోజు తెలుసుకోబోయే టాపిక్ గురించి ఏంటంటే అడంగల్ కరెక్షన్స్. అంటే మన యొక్క సర్వే నంబర్లో మన పేరులతో ఒకవేళ మన పేరుతో లేకపోయినా లేదా మన పేర్లు ఏదైనా తప్పులున్నా వాటిని సవరణ ఎలా చేసుకోవాలి అన్న విషయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇలా రాంగ్ అంటే తప్పుగా మన పేరు తప్పుగా ఉన్నా లేదంటే అసలు మన పేరు బదులు వేరే వాళ్ళ పేరున్నా సరే రేపు మీరు ఏదైనా షార్ట్ టర్మ్ లోన్స్ లేదా లాంగ్ టర్మ్ లోన్స్ ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాంక్ వాళ్ళు అబ్జెక్షన్ పెడతారనమాట. అంటే మీ నేమ్స్ అనేవి కరెక్ట్గా లేదు బట్ డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూ బుక్ ఏదైతే పాస్ బుక్ ఉంటుందో దాని ఆధారంగానే ఆన్లైన్లో డేటా అనేది చూస్తారు. సో మీరు అడంగల్ కరెక్షన్ ఎలా చేసుకోవాలన్న విషయాన్ని ఈరోజు క్లుప్తంగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సార్. సో దీనికి కావాల్సిందల్లా మీ రిజిస్టర్ డాక్యుమెంట్స్. యాజ్ పర్ రిజిస్టర్ డాక్యుమెంట్ మీ రెవెన్యూ పట్టా భూమిలో ఉందా లేదా అన్న విషయాన్ని వాళ్ళు టాలీ చేస్తారనమాట. మీ దగ్గరలో ఉన్న మీ సేవకు వెళ్తే వాళ్ళు మీకు చెప్తారు. ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ తీసుకుని మీరు అక్కడికి వెళ్ళాలి. డాక్యుమెంట్లో ఉన్న పేరు అదేవిధంగా ఆన్లైన్ ఉన్న పేరు కరెక్ట్ ఉందా లేదా అన్న విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవచ్చు అండి. అంటే మీ సేవకు వెళ్లకుండానే మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. మీ యొక్క ఫోన్లో ఉన్నాయి అంటే ఇప్పుడు అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు కదా. సో స్మార్ట్ ఫోన్స్లో తెలుసుకోవచ్చు. సో అదేంటంటే మామూలుగా సిస్టంలో అయినా చూసుకోవచ్చు అండి. అది మీ భూమి అని చెప్పేసి ఉంది ఒక యాప్. సో యాప్ ద్వారా ఏంటంటే ప్రతి అప్డేట్ జరుగుతూనే ఉంటుంది అనమాట ఆ యొక్క వెబ్సైట్లో. సో దానిలో నేమ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇన్ కేసు మన నేమ్ తప్పు ఉంది లేదా మన ఎక్స్టెన్షన్ తక్కువ ఉంది అంటే తప్పు ఉంది. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా తప్పులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలన్న విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చెప్పాను కదా, నీడ్ ఏం కావాలంటే ఆధార్ అదేవిధంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్స్ ఈ రెండు ఉంటే మనం అప్లై చేసేసుకోవచ్చు. ఏదైతే కరెక్షన్ పెట్టుకుని మనం అప్రూవల్ తెచ్చుకుని సో మన ఫ్యూచర్కి పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేసు తప్పులు ఇలా ఉంటే రేపొద్దున రిజిస్టార్ కూడా ఒక్కొక్కసారి అబ్జెక్షన్ పెడితే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీళ్ళు రెవెన్యూ సంబంధించి ఏం పట్టుకోరు, ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ పట్టుకుంటారు. బట్ మనం ఆన్లైన్లో చూపించుకోవాలి కదా, మనకి ఎంత డాక్యుమెంట్ రిజిస్టర్ అయ్యిందో అంత డాక్యుమెంట్ అంత భూమి అంత విలువ ఏదైతే ఉందో ప్రతి ఒక్క అక్షరం కూడా మనకి సిస్టంలో కనిపించాలి. సో వాటి గురించి కరెక్షన్స్ గురించి ఈరోజు మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. సో టాపిక్లోకి వెళ్ళక ముందు ఏంటంటే మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే అక్కడ రెడ్ కలర్ సింబల్ కనిపిస్తుంది చూడండి సార్. సో సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. సో మీకు ఉపయోగపడకపోవచ్చు సార్, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు. సో షేర్ చేయండి. షేర్ చేస్తే మీరు ఒకరికి నాలెడ్జ్ అనేది పెంపొందించిన వాళ్ళు అవుతారు. సో ఇక మనం టాపిక్ లోకి వస్తే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ చెప్పాను కదా సార్, ఆధార్ అదేవిధంగా రిజిస్టర్ డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ తీసుకుని మనం దగ్గరలో ఉన్న స్థానిక మీ సేవకి వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాలి అడంగల్ కరెక్షన్ కావాలండి. ఇన్ కేసు నీ దగ్గర మీ భూమి కాపీ ఉంటే చెప్పండి, ఇదిగోనండి ఇలా పేరు ఇలా తప్పు ఉంది ఇక్కడ అని రౌండ్ అప్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు మారుస్తారనమాట. ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి అనమాట. కంప్లీట్ గా అసలు నీ నేమ్ కాకుండా వేరే వాళ్ళ పేరు వేరే వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కన్సల్ట్ అవ్వాలి, ఎంఆర్ఓని కన్సల్ట్ అవ్వాలి సార్. కన్సల్ట్ అయ్యి వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఒక ఎనెక్సియర్స్ కొన్ని ఫార్మాట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు చేయాల్సిన కొన్ని రూల్స్ అన్ని వాళ్ళ రూల్స్ అగైనెస్ట్ గా ఏమైనా ఉంటే వాళ్ళు ఏదైతే వాళ్ళకి సంబంధించినవి కొన్ని రూల్స్ అనేవి ఫాలో అయ్యి వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు. ఆ తర్వాత మనం అడంగల్ కరెక్షన్ అనేది పెట్టుకోవచ్చు. సో అదేం లేదు, జస్ట్ ఉన్న నేమ్స్ లో కొన్ని అక్షరాలు తప్పు ఉన్నాయి లేదా ఇంటూ మార్క్స్ సంథింగ్ ఏవో పడ్డాయి అనుకో, అలాంటి పక్షాన మనం ఏం చేయాలంటే మీరు చక్కగా ఏదైతే మీ డాక్యుమెంట్స్ ఉన్నాయి మీ సేవా ఆపరేటర్కి ఇవ్వగానే అతను ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. అంటే మీ డీటెయిల్స్ మాత్రమే ఉంటే ఎక్స్టెన్షన్ తక్కువ ఉన్నా లేదా ఎక్స్టెన్షన్ ఎక్కువ ఉన్నా ఇలా చేస్తారనమాట. ఓకే, సో అవి మార్చడానికి మాత్రం వీళ్ళకి వీలుంది. సో అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు మీ సేవ వాడి దగ్గరికి ఇవ్వగానే చెప్పాలి, సార్ ఇదిగోండి సార్ నా ఎక్స్టెన్షన్ ఇంత ఉందని. సో అలా చెప్తే ఏంటంటే మీరు కూడా అంటే రేపు మళ్ళీ ఒకసారి మనం అప్డేట్ చేసుకుంటాం, మళ్ళీ రెండోసారి అప్డేట్ అవ్వడానికి ఇంకా లేనిపోనివన్నీ పెట్టవచ్చు. అంటే లైక్ ఏంటంటే అంటే ప్రతి గవర్నమెంట్ పెట్టేది ప్రతి ఒక్కటి కూడా సెక్యూరిటీ పర్పస్. సో అప్డేషన్ చేసేటప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తూ ఉంటే మీకు ఎలాంటి డౌట్స్ అనేవి రావు. సో ఈ అప్డేషన్ కూడా మాక్సిమం 30 డేస్లో అయిపోతుందండి. 30 డేస్ కూడా పట్టదు. అంటే వర్కింగ్ డేస్ అని బిల్ జనరేట్ మీద వస్తుంది. సో దాని బిల్ జనరేషన్ కూడా మీ సేవ సర్వీస్ ఛార్జ్తో సహా ఎంత ఉంటుంది, స్కానింగ్ ఛార్జెస్ ఇవన్నీ. దానికి ఒక ఫారం కావాలండి. సో మీ సేవలోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలన్న విషయం తెలుసుకుందాం. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్, ఫిజికల్ ఫామ్ ఒకటి ఉంటుంది అనమాట, అడంగల్ పహాణి కరెక్షన్స్.
అదేవిధంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, ఇంకా చూసుకుంటే ఏమైనా చలనాలు కడుతుంటే శిస్తులు ఏమైనా కడుతున్న శిస్తులు, ఆధార్. సో ఈ 4 తీసుకుని మీ సేవ దగ్గరికి వెళ్ళా కానీ వీళ్ళు కరెక్షన్ పెడతారు. కరెక్షన్ పెట్టినాక ఆ డాక్యుమెంట్ ని వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తారు, లేదా స్పెషల్ కేర్ ఉంటే మీరే తీసుకెళ్లి చేయించుకోండి. ఓకే, సో చేయించుకుంటే మీ డీటెయిల్స్ మారితే మీకు రేపు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు ఎలాంటివి ఏమీ లేకుండా సరిపోతుంది. సో ఇక్కడ ఇలాంటి ఇన్ని తప్పులు ఉండటం మూలంగా భూ ఆధార్ అని చెప్పేసి లైక్ ఇంకేదైనా మీరు బయట ఏదైనా లోన్స్ ఏదైనా అప్లై చేయాలన్నా చాలా అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్న ఈరోజు. సో వీటన్నిటిని మనం క్రాస్ చేసి బీట్ చేయాలంటే మన డాక్యుమెంట్స్ అనేది క్లియర్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్లియర్ చేసుకోవాలి. అదే విధంగా ఈ రోజు నేను ఇప్పుడు మీకు మీ సేవ డాష్ బోర్డ్ చూపిస్తాను. అంటే మీ సేవ అతను ఏం చేస్తాడు అన్న విషయాన్ని నేను మీకు చూపిస్తాను. అంటే అతను ఏ పేరు మార్చగలడు, ఏం చేస్తాడు అన్న విషయాన్ని జస్ట్ లైవ్ ప్రాసెస్ మీకు చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఎలాంటి డౌట్స్ రావు. ఓకేనా? సో ఆ ప్రాసెస్ చూద్దాం సార్. థ్యాంక్ యూ. ఇది మీ సేవ వాళ్ళ డాష్ బోర్డ్ అండి. సో మీకు ఒక అవగాహన కోసం జస్ట్ చూపిస్తున్నాను అంతే. సో ఇక్కడ కరెక్షన్ ఇన్ కంప్యూటరైజ్డ్ అడంగల్స్ అని ఉన్నాయి చూడండి సార్. అడంగల్ అయిన 1B కనెక్షన్స్ అనేవి మాత్రం మనం ఈ యొక్క ఆప్షన్లోనే చేసుకుంటాం. సో ప్రజెంట్ తహసీల్దార్ వెరిఫికేషన్స్ కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట మా ఏరియాకి. సో ఆ ఎర్రర్ రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదంటే ఏ సర్వే నెంబర్కి మనం కరెక్షన్ పెట్టాలనుకుంటున్నాం అనేది ఫిల్టరేషన్ చేసుకోవాలి. ఏ జిల్లా, అదేవిధంగా ఏ మండలం, ఇంకా చూసుకుంటే ఏ విలేజ్ అన్న విషయాలు ఇచ్చేసి సర్వే నెంబర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కొంచెం ఒక ఏంటంటే ఆ డీటెయిల్స్ అనేవి మనకి ఓపెన్ అవడం జరుగుతుంది. ప్రజెంట్ ఏంటంటే చెప్పాను కదా తహసీల్దార్ వెరిఫికేషన్ ఎర్రర్స్ ఉన్నాయని. సో జస్ట్ మనం ఏదైతే సర్వే నెంబర్ ఇవ్వగానే అతని డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. ఆ డీటెయిల్స్లో మనం ఏమేమి మోడిఫికేషన్ చేసే అవకాశాలు ఉన్నాయంటే మీ సేవలు అడంగల్ డీటెయిల్స్, అదేవిధంగా ఖాతా నంబర్, అదేవిధంగా సర్వే నెంబర్. మనం సర్వే నెంబర్ మార్చవచ్చు, ఖాతా నెంబర్ మార్చవచ్చు, అదేవిధంగా అడంగల్ డీటెయిల్స్. అడంగల్ డీటెయిల్స్ అంటే నేమ్ మారుస్తామండి. ఖాతా అంటే ఏంటంటే లైక్ మనం ఏదైతే చెప్తున్నా కదా ఒక పాస్బుక్ 3 కూడా మీ సేవలో కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. బట్ ఏంటంటే మీ నేమ్లో ఏదైనా చిన్న చిన్న తప్పులు అయితేనేమో మ్యాక్సిమం చేసేస్తారు. ఇన్ కేస్ ఏదన్నా పెద్ద తప్పులు ఉంటే లైక్ ఏంటంటే అసలు నేమే మీది కాకుండా ఉంటే, ఎక్స్టెన్షనే మీది కాకుండా ఉంటే మాత్రం వాళ్ళు కూడా చేయడానికి అవకాశం లేదు. అలాంటి పక్షాన మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న అదే మీ యొక్క ఏదైతే మీ రెవెన్యూ భూమి ఏ ఒక్క మండలానికి వస్తుందో ఆ యొక్క ఎంఆర్ఓని కన్సల్ట్ అవ్వండి. సార్ ఇది మా పరిస్థితి, ఈ యొక్క కాపీ అనేది మీ భూమి వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాపీని ప్రింట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ మీ భూమి ఎలా సెర్చ్ చేసుకోవాలి ఏంటన్న విషయాన్ని మీకు ఆల్రెడీ చెప్పాను. సో దానిలో మీరు ఒకసారి చూస్తే మీకు ఒక అవగాహన. చూడండి సార్, డిజిటల్ సైన్ ఎర్రర్ ఒకటి వస్తుందన్నమాట. సో ఇది ఇలా కంటిన్యూస్గా వస్తుంది అన్ని సర్వే నెంబర్లకి. ప్రజెంట్ ఏదో ఇష్యూ ఉంది, బట్ మీకు ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి మీకు తీసుకొచ్చుకోవడం జరిగిందన్నమాట. మేము ముందుకు అసలు ఎలా కరెక్షన్ పెడతారు ఏంటనేది. సో ఇన్ కేస్ అది ఓపెన్ అయినట్టయితే కూడా మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడిని. సో దీనికి చలానా అనేది కొంత అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ పే చేయండి. అదేవిధంగా సర్వీస్ ఛార్జ్ ఏదో ఉంటుందన్నమాట అది అప్లికేషన్కి. సో ప్రింట్అవుట్స్కి, స్కానింగ్కి అలాంటివి. సో అవన్నీ పే చేసేసుకుంటే వాళ్ళు చలానా తీసిస్తారు. సో ఆ చలానా తీసుకుని మీరు ఏదైతే మీ విఆర్ఓనో ఎంఆర్ఓనో కన్సల్ట్ అయ్యి మీ యొక్క అడంగల్ కరెక్షన్స్ అనేవి మార్చుకోవచ్చు అనమాట. దీనికి 15 నుంచి 30 రోజుల్లోపే మీ అడంగల్ కరెక్షన్స్ అనేవి మారిపోతాయి. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.